అస్మద్గురుభ్యో నమః. తనకు ఆత్మగా కల పరమాత్మ అని కానీ, పరమాత్మను ఆత్మగా కల తాను అని కానీ చెప్పవచ్చు. ఇదియే అహం బ్రహ్మాస్మి అని నా అర్థము అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. జీవులు తమకు ఆత్మగా గల పరమాత్మ స్వరూపమును, అతనితో తమకు గల సంబంధములను ఎరింగి, నేను అనగా పరమాత్మ కూడా అర్థమని తెలుసుకుని, ఈ నేను అతని నియమనముచే అతనికి శరీరము వలె అతని కొరకే ఉపయోగపడవలయునని గుర్తెరింగి, ఇందులకు విరోధి ప్రకృతి బంధమని తెలుసుకుని, అనగా కర్మకృత శరీరమని ఎరింగి, జ్ఞానాగ్నిచే ఆ శరీరాన్ని పోగొట్టుకొనిన నాడు కోరిన ఆత్మస్వరూపం పరమాత్మకు తనకు గల సంబంధము భగవంతుని స్వరూపమును భాషించును. అది ఏ మోక్షం. సహజమగు జ్ఞాతృత్వముతో తాను చేయు వ్యాపారములన్నీయు భగవంతుని ప్రీతి కొరకే, అతని కైంకర్యముగనే అని తెలుసుకొని ఆచరించుటయే మోక్ష సాధనము. ఇదియే జ్ఞానానందములకు పరమావధి. జ్ఞానమున్న ప్రతివాడు ఎరుంగవలసిన విధి. ఇట్లంతర్యామియగు భగవంతునిచే నియమింపబడి నడిపింపబడి, తాను స్వార్థ స్వాధీన ప్రవృత్తి కలవాడను కానని తెలుసుకొనగల స్వార్థ ప్రవృత్తి నశించును. కర్మజీవుని బంధించుటకు కారణము ఈతడు తన వ్యాపారములన్నీయు స్వార్థము స్వాధీనము అనుకొనుటయే. విశ్వాత్మయగు పరమాత్మలో అణువుగానున్న జీవుడు చేయు వ్యాపారములన్నీయు పరమాత్మ ప్రేరణ చేతనే కలుగును. ఇట్లు వాని కొరకు ఉపయోగపడుటకే తన వ్యాపారములన్నీయు నన్ను తలంపుతో చేసినప్పటికీ ఆ పనులు ఫలితములను జీవుడు పొందనక్కరలేదు. ఇట్లెరింగి తాను చేయవలసిన పనులన్నీయూ విధులన్నీయూ నిర్వర్తించుటయే జీవుని కర్తవ్యము. కానీ దేహదారియగువాడు తను చేయవలసిన పనులు మాని ఊరుకొన చూచుట స్వరూపము కాదు, తగినది కాదు, అది వీలు పడదు. ప్రకృతియే బలవంతంగా చేయించేస్తుంది. ఇట్లాదనికై తాను చేయు పనులన్నీయూ చేసిన నాడు సేవలనియు కైంకర్యములనియు పిలవబడును, కర్మ అనరు. జీవులు 4 రకములు: బద్ధులు, ముముక్షువులు, ముక్తులు, నిత్యులు. బద్ధులు కర్మచే కలిగిన ప్రకృతి బంధముచే ఆత్మస్వరూపమైన పదార్థతను పరాధీనతను మరచి, దేహమే తానను దేహాత్మాభిమానము కలిగి, దేహంతో చేయు పనులన్నీయు తాను చేయునట్లు తన కొరకే చేయుచున్నట్లు తలచి వాటి ఫలితములను అనుభవించువారు బద్ధులు. 2 ముముక్షువులు. వీరిలో కొందరికి దైవానుగ్రహముచే సుకృతవశముచే మహాపురుషుల సత్సంగము లభించి, దేహము కంటే వేరగు ఆత్మజ్ఞానముదయించి, తద్వారా ఆచార్యులను ఆశ్రయించి వారి నుండి భగవద్జ్ఞానము పొంది భగవంతుని పొందుటయందు ఇచ్చ కలవారు ముముక్షువులు. మోక్షమందించగలవారు ముముక్షువులు. 3 ముక్తులు. నిరంతర స్మృతి సంతానముచే కర్మబంధం పోయి విరజానది దాటి దివ్య శరీరము నంది వైకుంఠము, పరమపదము, పరమాకాశమని ఉపనిషత్తులు చెప్పు స్థానము చేరి ప్రత్యక్షముగా భగవద్దర్శనము చేసి సేవించుచు ఆనందమునందువారు ముక్తులు.
ప్రాకృత శరీరముండగా భగవత్ సాక్షాత్కారము మనస్సులో తప్ప ఎవరికినీ ప్రత్యక్షముగా కలుగదు. ఈ ప్రకృతి అందుకు తగినది కాదు. అందుకు దివ్య శరీరం, చక్షువులు అవసరం. ఇక్కడ దర్శించిన కొందరు అట్లు ఆ భగవానుని అనుగ్రహము చేతనే సత్వరజస్తమోమయ శరీరమును వదలి తాత్కాలికముగా దివ్య చక్షువులను పొందినవారే. మన మధ్యనే ఉంటూ భగవంతుని చూచితిమన్నవారు, అతనితో మాట్లాడితిమన్నవారును మనసులో అనుభవించి ఉండవచ్చు. 4. నిత్యులు. కొందరు జీవులు నిత్యముగా భగవంతుని సన్నిధిలోనే ఉండి ప్రకృతి సంబంధమే లేక ఎల్లప్పుడూ అతనిని దర్శించుచు సేవ చేయుచుందురు. వారే నిత్యులు. సత్య సంకల్పుడగు పరమాత్మ ఈ జీవులను అట్లు నిత్యము ఉండమని సంకల్పించుటచే వారు నిత్యానుభవశీలురై ఉందురు. ఇట్లు ప్రతి వ్యక్తియు భగవంతునికి భగవద్విభూతికి విధేయుడై వాని కొరకే తన సర్వ వ్యాపారములను ఆచరించుచున్నట్లు స్పష్టముగా ఎరింగి ఆచరించుటయే కర్తవ్యము. అదియే జీవిత పరమార్థము. దీనివల్లనే అధికమగు ఆనందము సులభముగా లభించును. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి.